ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక చేసే పనితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మెడ నొప్పి అనేది బాగా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కంప్యూటర్స్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేసేవారు, లేదంటే పుస్తకాలు చదివే పిల్లలకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నెక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. మరి నెక్ పెయిన్ రాకుండా ఉండాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, మెడ నొప్పి వచ్చిందంటే అసలు మన ప్రాణం కుదురుగా ఉండదు. ఏ పని చేసుకోనివ్వదు, ఎవరితో మాట్లాడనివ్వదు, ఎటు తిరగనివ్వదు. మరి అలాంటి మెడ నొప్పి నుంచి బయటపడాలన్నా, నొప్పి రాకుండా ఉండాలన్నా కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా? మీరు ఇద్దరికి అడిగారు కాబట్టి 2 రకాలు చూపించడానికి కుదరదమ్మా. ఓకే, వచ్చిన వారికి అదే, లేని వారికి రాకుండా అది 2 in 1 లాగా న్యాచురోపతి విధానం ఉపయోగపడుతుంది, యోగా విధానం ఉపయోగపడుతుంది. అంటే ఒక న్యాచురోపతి 2 in 1 కాదు, యోగా కూడా 2 in 1. ఈరోజు స్పెషల్ గా అలాంటి మెడ నొప్పితో బాధపడే వారికి నెక్ ఎక్సర్సైజులు ఒక 4 రకాలు ఉంటాయి. ఇవి కామన్ గా చాలా సింపుల్ గా అందరికి తెలిసినవే, కానీ ఇట్లా చూపిస్తే తప్ప మళ్ళీ గుర్తుకు రాదు. అందుకని ఈ నెక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్, నెక్ మూమెంట్స్, నెక్ రొటేషన్ ఇవన్నీ ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. స్ట్రైట్ గా నుంచుని చేయొచ్చు, నుంచుని చేయలేని వారు పెద్ద వయసు వారు ఎవరైనా ఉంటే కుర్చీలో కూర్చునైనా చేసుకోవచ్చు. అలా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ఇప్పుడు మెడని కొద్దిగా ముందుకని గెడ్డం అట్లా పైకి లేపాలి, అట్లా స్ట్రెచ్ చేయాలి. మెడ కండరాలని రిలాక్స్ చేయడం కోసం ఈ స్ట్రెచ్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రెచ్చింగ్ టెక్నిక్ 10-15 సార్లు అయినా చేయొచ్చు అనమాట. ఇలా చేశాక రెండవది, మెడని ముందుకు వంచి గెడ్డం ఛాతీ కానిస్తారు, దగ్గరకంటూ లాక్కోవాలి. పైకి అట్లా తీసుకెళ్ళాక మెడను లేపి గెడ్డాన్ని ముందుకు సాగదీసి అక్కడి నుంచి మళ్ళా నెక్కని బెండ్ చేయాలి. అట్లా గెడ్డం మళ్ళా ఛాతీ కానిన తర్వాత మళ్ళా స్ట్రైట్ గా తీసుకెళ్ళి, అంటే ముందుకు అట్లా 0 చుట్టినట్టుగా తిప్పడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాం. ఇలా స్ట్రెచ్ చేసి మూమెంట్ ఇవ్వటం ద్వారా నెక్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి. నొప్పి తీవ్రంగా ఎక్కువ ఉన్నవారు ఇట్లా ముందుకు వంచకూడదు, మిగతావన్నీ చేయొచ్చు, కానీ ముందుకు వంగే పద్ధతిని మానేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ప్రారంభించవచ్చు. ఇక మూడవ వ్యాయామం, స్ట్రైట్ గా నుంచున్న తర్వాత హాఫ్ రౌండ్ నెక్ రొటేషన్, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. ఇట్లా దిగేటప్పుడు చూడండి, గెడ్డం దగ్గర ఛాతీకి వచ్చినట్టుగా అట్లా తీసుకెళ్తాం. అర్ధచంద్రాకారంగా మెడని తిప్పుతాం. 2-3 నిమిషాల సేపు చేసిన ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. తర్వాత కింద నుంచి అట్లా హాఫ్ రౌండ్ చేసాము. ఈసారి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, పైనుంచి హాఫ్ రౌండ్ అనమాట. అర్ధచంద్రాకారంగా మెడని పైనుంచి అట్లా దింపుతాం. దీనివల్ల నెక్ సైడ్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి ఇలా చేయటం ద్వారా. మనకి సాధారణంగా మన అవయవాల్లో కానీ కండరాల్లో కానీ నొప్పులు వాటిని కదిలించక, వాటిని సరిగ్గా ఉపయోగించకే వస్తూ ఉంటాయి. తప్పుగా ఉపయోగించినా కూడా కండరాలు పట్టేస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. మరి అలాగే నెక్ ఎక్సర్సైజెస్ కూడా డాక్టర్గా చూపించినట్టు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అందరూ చేసుకుంటే కనుక ఈ పెయిన్ రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించారు. ధన్యవాదములండి. ధన్యవాదములమ్మా. చూస్తారు కదండి, మరి ఈ రోజు కేస్ స్టడీలో చూసినట్టు మనకు అర్థమవుతున్న విషయం ఒకటే, ప్రకృతి వైద్య విధానం అన్నది విన్న 10 రోజులకో లేదంటే ఎపిసోడ్ చూసాం కాబట్టి ఒక్కరోజు పాటించడమో కాకుండా ప్రతిరోజు దాన్ని ఒక జీవన విధానంగా చేసుకుంటే గనక మనందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఆశపడనీకి ఏమున్నదే, పద వేరే సంబంధం చూస్తా, మంచిగా లగ్గం చేస్తా. పా నడు. నాన్నా, నిజంగా నాకే పాపం తెలీదు నాన్నా. నేను ప్రెగ్నెంట్ అని చెప్తే మీరెలా నమ్ముతున్నారు? నేను మీ కూతుర్ని నాన్న, మీ చేతుల్లో పెరిగాను, మీ అడుగు జాడల్లో నడిచాను. మీరు కూడా నన్ను అనుమానించారా నాన్న? తమ్ముడు, విరూపాక్షి చెప్పింది కదా, రూప నీ ఒక్కదానికే కూతురు కాదు అని. బహుశా విరూపాక్షి లక్షణాలొచ్చాయేమో అనిపిస్తోంది. అప్పుడు ఆవిడ నిన్ను మోసం చేసి నువ్వు వదిలించుకునేలా చేసింది. ఇప్పుడు రూప కూడా అలాగే చేస్తోంది. అదేదో సామెతుంది చూడు తమ్ముడు, ఆవు చేలో మేస్తే దూడ గొట్టుని మేస్తుందా అన్నట్టు అమ్మ బాటలో నడుస్తోందేమో. అత్తయ్య, నువ్వు కోపంగా అరిచినంత మాత్రాన
అబద్ధం నిజమైపోదు రూపా. లేదు, నేనే తప్పు చేయనని మా నాన్నకు తెలుసు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకత్తయ్యా. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. అంతకు దిగజరాల్సి వస్తే చావనైనా చేస్తాను, కానీ తప్పు మాత్రం చెయ్యను. నాన్న, వీళ్ళందరితో నాకు అనవసరం. మీరు చెప్పండి నాన్న, నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? రాజు, మాట్లాడవేంటి రాజు? మాట్లాడు రాజు. అవును పెద్దయ్య, నేనే తప్పు చేయలేదు పెద్దయ్య. ఇంకా నమ్మడానికి ఏముంది? వాడి నీడ కూడా నీ మీద పడకూడదని చెప్పాను. అలాంటిది ఏకంగా వాడి ప్రతిరూపమే నీ కడుపులో పడింది. ఛా, నువ్వు నన్ను మోసం చేయలేదు రూపా, చంపేశావు. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాన్న, అలా మాట్లాడకండి నాన్న. ఛే! నీలాంటి మనిషి చేత నాన్న అని పిలిపించుకోవడం కన్నా చావడం మేలు. చెప్పాను కదా, నన్ను నా బిడ్డని ఎలా దూరం చేశారు, నిన్ను మీ నాన్నని అలాగే దూరం చేస్తాను అని. అక్క రండి. నానా, పెద్దయ్య, నానా, ప్లీజ్ వదలు. నాన్న, మాట్లాడండి. పిన్ని, పిన్ని, నాన్నకు చెప్పు చంద్ర! పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాండి, ఇంకా ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేస్తున్నారేంటి? వర్క్ చేసుకోక ఏం చేయమంటావు? మీ తలకి దెబ్బ తగిలింది, అదైనా మీకు గుర్తుందా? అయితే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరే, ఒక్క నిమిషం ఆపండి. దేనికి? అరే, ఆపమంటుంటే. ఏయ్, మీ తలకి బ్యాండేజ్ ని మార్చాలి. పో, తర్వాత చూసుకుందాంలే, వెళ్ళు. చెప్తుంటే వినరా మీరు? ఇదిగో, పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు. పో, వెళ్ళిపో. ఏంటి అలా చూస్తున్నావు? మర్యాదగా నేను చెప్పిన మాట విని బ్యాండేజ్ వేయించుకుంటారా? ఒకలా ఉంటుంది. లేదనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏం చేస్తావా చెప్పు. ఏం చేస్తానా? బ్యాండేజ్ తీసేసి కొత్త బ్యాండేజ్ కి బదులు బదులు ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగండి. మెల్లగా. ఏయ్. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్. అరే, ఏమండి? 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 ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? పోతుందా నీకు? బ్యాండేజ్ మార్చాల్సింది పోయి దెబ్బ మీద కారం పెడతావా? మంట. కారం పెట్టడం ఏంటి? ఓ, చెప్పిన మాట వినకపోతే అట్లకాడ కాల్చి మరీ పిల్లల వీపు పైన వాత పెడతారు. మొగుడు వినకపోతే దెబ్బ మీద కారం పెట్టొచ్చు. భలే హింట్ ఇచ్చారండి. నాకు అసలు ఈ ఆలోచన రానేలేదు. నేను ఒక తింగరోళ్ళ డ్రీమ్ వేసుకోవడం, అది పట్టుకొని నువ్వు ఆడేసుకోవడం. ఈ వైలెన్స్ వద్దులే గాని మార్చు మార్చు. ఇదిగో.
ఇంతలో చింతనే వింతలా కాలమే ఇలా కలిపి నిన్నిలా మౌనమే పలికిన మోగ మనసులా ఎందుకో ఇలా మనసు లోపల ఇంతలో చింతనే వింతలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టెంట్ పీకిస్తారా? ఏది దమ్ముంటే చేసి చూపించు. ఏంటి డౌటా? దీన్ని ఎంత ధైర్యం నీకు? తప్పు చేస్తుంది మీరు, మాతో తప్పులు చేయిస్తుంది కూడా మీరు. అలాంటిది మా అమ్మ మీద చేయి ఎత్తుతారేంటి? ఎందుకమ్మా గొడవ? పాపం వాళ్ళకి రాత్రి అంతా కరెంట్ లేదంట, నీళ్లు కూడా లేవంట. కాసేపు టెంట్ పక్కన పెడితే వాళ్ళ పని పూర్తవుతుంది కదా, ఆ తర్వాత మన పని కూడా పూర్తవుతుంది. నీకేం తెలీదు నాన్న, నువ్వు లోపలికెళ్ళు. అమ్మా సుహాసిని గారు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా టెంట్ తీసారా? సరే సరే, లేదంటే వాటర్ పైప్ ఇక్కడే పెట్టి మీరు చెప్పినట్టే ఇంట్లో బట్టలన్నీ ఉతికి అంట్లన్నీ తోమి రచ్చ రచ్చ చేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి బెదిరిస్తున్నావా? చెయ్యి చూద్దాం, చెయ్యి. రై బంటి, అక్క బకెట్ తీసుకుంటారా? అలాగే. అన్న వెళ్ళి వాటర్ వదలండి. అన్న వాటర్ ఆన్ చేయి. అన్నా చాలా ఆపండి. బంటి స్నానం చేయరా. అక్క వాట్? చేయరా చేయరా. చూసావా అన్నయ్య, ఎంత దౌర్జన్యానికి దిగుతున్నారో? అలా వాడు స్నానం చేస్తుంటే చూస్తూ ఉంటావేంటన్నయ్య? వెళ్ళి వాడిని తోసిపారాయ్, వెళ్ళు. అయ్యో ఏమండి? ఎంత ధైర్యం రా నీకో? నా ఇంటి ముందే నా టెంట్లోనే స్నానం చేసేస్తావో నిన్ను. రేయ్, ఎంత ధైర్యం నీకు? నా కొడుకునే కొడతావా నిన్ను? నీకెంత ధైర్యం లేకపోతే నా మొగుడి మీదే చేయి చేసుకోవాలనుకుంటావా? నిన్ను తప్పు చేసిన నీ మొగుడిని వదిలిపెట్టి నా మీద చేయి లేపుతావంటే? ఏయ్, ఎంత ధైర్యమే నీకు? మా వాళ్ళ మీదే చేయి చేసుకుంటావా? అన్నయ్య, పోలీసులకి ఫోన్ చేయి. ఆగండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డబ్బు, నగలు, ఆస్తి పేపర్లు ఏది దొరికితే అవి బ్యాగ్లో సర్దేయండి. మీరిద్దరూ ఆ బీరువాలో చూడండి, నేను వెళ్ళి అటువైపు చూస్తాను. త్వరగా వెళ్ళండి. పద. అగ్నిదేవ్ గారు, వైదికమ్మ గారు,
ఏంటి ఎవరూ లేరు, బయట కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? అగ్నిదేవ్, అగ్నిదేవ్ ఇటు చూడు. వైదిక, చూసింది చాలు, వెంటనే బ్యాగ్లో సర్దాం. కానీ ఇదేంటి, పెద్దమ్మ గారి గది తలుపులు తెరుచున్నాయి, లోపల బీరువాలు తెరుచున్నాయి. కంగారులో ఏమైనా మర్చిపోయారేమో. ఇదంతా చూస్తుంటే పెద్దమ్మ గారు మర్చిపోయినట్టు లేదు, ఎవరో దొంగతనం చేసినట్టుంది. ఇక్కడున్న డబ్బు నగలు ఎవరో దొంగలించారు. వెంటనే పెద్దమ్మ గారికి చెప్పాలి. రండి పెద్దమ్మ గారు, రండి, చూడండి, బీరువాలన్నీ తెరిచున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్, నేను లొంగిపోయాను కదా, మా బాబాయ్ని వదిలేయండి. గో గో. ఇంతటితో నీ గేమ్ ఓవర్ యువరాజ్. పద స్టేషన్ కి. యువరాజ్, స్టాప్ జేడి. యువరాజును వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా కేసు. యువరాజును పట్టుకోవాల్సింది నేను. మీరా నేనా అని ఇది గొడవ పడాల్సిన టైం కాదు. ముందు యువరాజ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. ఏమైనా ఉంటే సాధు సార్ దగ్గర మాట్లాడండి. మీరు సస్పెన్షన్ లో ఉన్నారు. అసలు మీకు అరెస్ట్ చేసే రైటే లేదు. మర్యాదగా చెప్తున్నా, యువరాజు నాకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీడికి శిక్ష పడేలా నేను చేస్తాను. సార్ ప్లీజ్, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. కావాలంటే స్టేషన్లో యువరాజ్ని మీరే పట్టుకున్నారని ఫుల్ క్రెడిట్ మీకే ఇస్తాం. ముందుక నుంచి వెళ్దాం పదండి. ఇప్పుడు యువరాజ్ని మీరు తీసుకెళ్తే హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే మీరు ఒక్కరే వచ్చారు. మీరు ముష్టి వేసే క్రెడిట్స్ నాకేం అవసరం లేదు. హే, యువరాజుని నేను హ్యాండిల్ చేయలేనా? ఒక్కసారి వదిలి చూడండి. డిపార్ట్మెంట్లో నేనే తోపని ప్రూవ్ చేసుకుంటా. రై రారా, నువ్విక తప్పించుకోలేవు.
వదరా. గేమ్ అయిపోలేదు జడే, ఇప్పుడే మొదలైంది. దేశం దాటనివ్వకుండా ఆపి చాలా పెద్ద తప్పు చేశావు. నీ మీద పగ తీర్చుకుంటా. తోపా నువ్వా? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు యువరాజ్. నువ్వు మాట్లాడుతుంది వజ్రపాటి యువరాజ్తో, గుర్తు పెట్టుకో. మీరు పట్టుకోలేదు, నన్ను పట్టుకోనివ్వలేదు. అప్పటికి చెప్తూనే ఉన్నాం మీరొక్కరే యువరాజ్ ని హ్యాండిల్ చేయలేరు అని. ఇప్పుడు సాధు సరికి ఏం సమాధానం చెప్తారు? వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. జడే, ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ యూ. ప్రతిసారి అడ్డొస్తూనే ఉన్నావు జడే. నీ గేమ్ ఫినిష్ అయ్యే టైం వచ్చింది. ఫినిష్ చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగా, నువ్వేంటి ఇక్కడ? చేతిలో కత్తేంటి? నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు. ఎందుకో నీకు తెలిసే ఉంటుంది. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. వద్దు వద్దు, నేను లొంగిపోతా. వద్దు వద్దు. గంగా, ఏం చేస్తున్నావురా? దగ్గరికి రాకు. వచ్చావో నువ్వు కూడా చేస్తావు. నా కొడుకు ఏమన్నా జరిగిందో? నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే వీడిని బ్రతికించలేవు. అబ్బోడా, దేవా దేవా. గంగా, గంగా, నా కొడుకుని ఏం చేయకురా గంగా. గంగా, ఏం చెయ్యొద్దు గంగా. దేవా దేవా, లే దేవా, దేవా దేవా, దేవా దేవా. దేవా దేవా, లేరా లేరా దేవా. ఎంత పని చేసావు గంగా. చెప్పాను, మీ అందరికీ చెప్పే వీడి ప్రాణం తీశాను. ఎప్పుడో చట్టం చేయాల్సిన పనిని నేను ఇప్పుడే చేశాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకునే ఈ పని పూర్తి చేశాను. దేవా దేవా. ఎస్ఐ, ఈడే నా కొడుకుని చంపేసింది, ప్రాణాలు తీసేశాడు. వీడు నా కొడుకుని చంపుతాడు అని నెత్తి నోరు కొట్టుకున్నా మీరు రాలేదు. రే గంగా, ఎందుకురా ఇలాంటి పని చేశావు? నువ్వు నీ కోపాన్ని ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజైనా తగ్గించుకుంటావనుకున్నాను రా. నీ చెల్లెళ్ళ కోసం కూడా ఆలోచించలేదు నువ్వు. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయిరా? 10 ఏళ్ల పాటు నువ్వు జైల్లో నుంచి రాకపోతే నలుగురు ఆడపిల్లలు అన్యాయమైపోతారు కదరా. అన్యాయమైపోతారు. ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఎందుకురా వాడిని ఇంత దారుణంగా చంపేస్తావు? అయిపోయాయి, మీ చెల్లెళ్ల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయాయి. నువ్వు వాళ్ళని చూడలేవు, వాళ్ళు నిన్ను చూడలేరు.
దేవా దేవా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగా, నువ్వేంటి ఇక్కడ? చేతిలో కత్తేంటి? నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు. ఎందుకో నీకు తెలిసే ఉంటుంది. వద్దు వద్దు, నన్ను చంపద్దు. వద్దు వద్దు, నేను లొంగిపోతా. వద్దు వద్దు. గంగా, ఏం చేస్తున్నావురా? దగ్గరికి రాకు. వచ్చావో నువ్వు కూడా చేస్తావు. నా కొడుకు ఏమన్నా జరిగిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే వీడిని బ్రతికించలేవు. అబ్బోడా, దేవా దేవా. గంగా గంగా, నా కొడుకుని ఏం చేయకురా గంగా. గంగా, ఏం చెయ్యొద్దు గంగా. దేవా దేవా, లే దేవా 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 దేవా. దేవా దేవా, లేరా లేరా దేవా. ఎంత పని చేసావు గంగా. చెప్పాను, మీ అందరికీ చెప్పే వీడి ప్రాణం తీశాను. ఎప్పుడో చట్టం చేయాల్సిన పనిని నేను ఇప్పుడే చేశాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకునే ఈ పని పూర్తి చేశాను. దేవా దేవా. ఎస్ఐ, ఈడే నా కొడుకుని చంపేసింది, ప్రాణాలు తీసేశాడు. వీడు నా కొడుకుని చంపుతాడు అని నెత్తి నోరు కొట్టుకున్నా మీరు రాలేదు. రే గంగా, ఎందుకురా ఇలాంటి పని చేశావు? నువ్వు నీ కోపాన్ని ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజైనా తగ్గించుకుంటావనుకున్నాను రా. నీ చెల్లెళ్ళ కోసం కూడా ఆలోచించలేదు నువ్వు. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయిరా? 10 ఏళ్ల పాటు నువ్వు జైల్లో నుంచి రాకపోతే నలుగురు ఆడపిల్లలు అన్యాయమైపోతారు కదరా. అన్యాయమైపోతారు. ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఎందుకురా వాడిని ఇంత దారుణంగా చంపేశావు? అయిపోయాయి, మీ చెల్లెళ్ల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయాయి. నువ్వు వాళ్ళని చూడలేవు, వాళ్ళు నిన్ను చూడలేరు. దేవా దేవా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత, లే. కుముదా, కుముదా, లే. తెల్లారిపోయిందే, లేవండి. నాగవల్లి పెళ్ళైనప్పటి నుండి ఈ గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలతో నిద్ర సరిపోలేదక్కా. ఏ కుముదా, స్కూల్కి వెళ్ళవా? టైం అవుతుంది. ఈరోజు స్కూల్ లేదక్కా. స్కూల్ లేదా? ఎందుకు? ఎవరిదో జయంతినో వర్ధంతినో అంట. నువ్వు అసలు చదువుకునే పిల్లవేనా? ఇదేనా నీ స్కూల్లో నేర్పించింది? నాగవల్లెక్కడా? లెగవే, దుప్పట్లన్నీ మడత పెట్టాలి.
నేను తీస్తానులే అక్క, నువ్వు వెళ్ళి ఓట్ చేయి. చిన్న చిన్న పనులైతే చేస్తావు కానీ ఇంకో పని చెప్పామంటే చాలు నెత్తి మీద నీళ్లు గుమ్మరించుకొని స్కూల్కి పరిగెడతావు. లేవే. అమృత, నాగవల్లి కనిపించట్లేదు. ఏంటక్క నువ్వనేది? అవును అమృత, ఇంట్లో బయట మొత్తం వెతికాను, ఎక్కడే కనిపించట్లేదు. ఏమైందమ్మా? ఇంట్లో నాగవల్లి లేదంటన్నయ్య. నాగవల్లి లేదంటన్నయ్య. నాగవల్లి లేదంటన్నయ్య. ఒకవేళ వెళ్ళినా కూడా నీకన్నా ముందే దేవాబావని చంపేస్తానన్నయ్య. నాగవల్లిది భయపెట్టే నైజమే గాని భయపడే నైజం కాదు. నేను లేచి స్నానం చేశాను, అప్పుడు కూడా తను కనిపించలేదు. అన్నయ్య, నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకమ్మా భయపడతావు? అది కాదన్నయ్య, అక్క రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు? ఎందుకంటావేంటి? మీ అన్న చేసిన పనికి. ఆ విషయం నేను అడిగానా? నాగవల్లికి ఒంట్లో బాలేదనేసి తెలుసుకోవాలా లేదా? ఒంటి మీద వాడు కట్టిన తాలుంటే ఏం బాగుంటుంది? అన్నయ్య, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అది కాదు. నాగవల్లి ఎక్కడుందో వెతకాలి. ఏం చేసుకుందో ఏంటోనని నాకు భయంగా ఉందన్నయ్య. నాగవల్లి పిరికిది కాదమ్మా, తను ఏం చేసుకోదు. తను ధైర్యవంతురాలు. ఏమో అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. మనం అలా అని ఆడపిల్లని వదిలేస్తామా? తెల్లవారు జాము ముందు కూడా తను కనిపించట్లేదు అని నేను నీకు చెప్తుంటే నువ్వంత తేలిగ్గా తీసుకుంటున్నావేంటి? కనిపించట్లేదంటే అప్పుడే చెప్పాలి. తాపీగా ఇప్పుడు చెప్తావేంటి? అన్నయ్య, మీరు గొడవ పడడం కాదు, నాగవల్లిని వెతుకుదాం. హలో అత్త, నేను శ్రీవల్లిని మాట్లాడుతున్నాను. చెప్పు శ్రీవల్లి, ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అత్త, నాగవల్లి ఏమైనా మీ ఇంటికొచ్చిందా? అదొస్తే హారతిచ్చి ఇంట్లోకి రానిస్తాను కదమ్మా. అయినా మీకు చెప్పకుండా అదొస్తుందా, నేను తీసుకొస్తానా? అది కాదత్తా, నాగవల్లి కనిపించట్లేదు. ఏదైనా అగత్యానికి పాల్పడిందేమో అని మాకు అనుమానంగా ఉంది. అయ్యో రామా, ఇందాక నా కొడుకను కొట్టుకున్నప్పుడే ఏదైనా అపశకునం మాట వినాల్సి వస్తుందనుకున్నాను. అది ఇదేనేమో. అటొస్తే వెంటనే మాకు ఫోన్ చేయత్తా, తెలిసిన వాళ్ళకు కూడా చెప్పు. అలాగేనమ్మా, అలాగే. నువ్వు మాత్రం కంగారు పడుకో. నేను వీర్రాజుకు చెప్తాను, చూసొస్తాడు. అలాగే అత్త, అలాగే. వీర్రాజు, వీర్రాజు! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత, లే. కుముదా, కుముదా, లే. తెల్లారిపోయిందే, లేవండి. నాగవల్లి పెళ్ళైనప్పటి నుండి ఈ గొడవలు, ఏడుపులు, పెడబొబ్బలతో నిద్ర సరిపోలేదక్కా. ఏ కుముదా, స్కూల్కెళ్ళవా? టైం అవుతుంది. ఈరోజు స్కూల్ లేదక్కా. స్కూల్ లేదా? ఎందుకు? ఎవరిదో జయంతినో వర్ధంతినో అంట. నువ్వు అసలు చదువుకునే పిల్లవేనా? ఇదేనా నీ స్కూల్లో నేర్పించింది? నాగవల్లి ఎక్కడా? లెగవే, దుప్పట్లన్నీ మడత పెట్టాలి. నేను తీస్తానులే అక్క, నువ్వు వెళ్ళి ఓట్ చేయి. చిన్న చిన్న పనులైతే చేస్తావు కానీ ఇంకో పని చెప్పామంటే చాలు నెత్తి మీద నీళ్లు గుమ్మరించుకొని స్కూల్కి పరిగెడతావు. లేవే. అమృత, నాగవల్లి కనిపించట్లేదు. ఏంటక్క నువ్వనేది? అవును అమృత, ఇంట్లో బయట మొత్తం వెతికాను, ఎక్కడే కనిపించట్లేదు. ఏమైందమ్మా? ఇంట్లో నాగవల్లి లేదంటన్నయ్య. నాగవల్లి లేదంటన్నయ్య. నాగవల్లి లేదంటన్నయ్య. ఒకవేళ వెళ్ళినా కూడా నీకన్నా ముందే దేవాబావని చంపేస్తానన్నయ్య. నాగవల్లిది భయపెట్టే నైజమే గాని భయపడే నైజం కాదు. నేను లేచి స్నానం చేశాను, అప్పుడు కూడా తను కనిపించలేదు. అన్నయ్య, నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకమ్మా భయపడతావు? అది కాదన్నయ్య,
అక్క రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు? ఎందుకంటావేంటి? మీ అన్న చేసిన పనికి. ఆ విషయం నేను అడిగానా? నాగవల్లికి ఒంట్లో బాలేదనేసి తెలుసుకోవాలా లేదా? ఒంటి మీద వాడు కట్టిన తాలుంటే ఏం బాగుంటుంది? అన్నయ్య, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అది కాదు. నాగవల్లి ఎక్కడుందో వెతకాలి. ఏం చేసుకుందో ఏంటోనని నాకు భయంగా ఉందన్నయ్య. నాగవల్లి పెరికిది కాదమ్మా. తను ఏం చేసుకోదు. తను ధైర్యవంతురాలు. ఏమో అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. మన వాళ్ళ అని ఆడపిల్లని వదిలేస్తామా? తెల్లవారు జాము ముందు కూడా తను కనిపించట్లేదు అని నేను నీకు చెప్తుంటే నువ్వంత తేలిగ్గా తీసుకుంటున్నావేంటి? కనిపించట్లేదంటే అప్పుడే చెప్పాలి. తాపీగా ఇప్పుడు చెప్తావేంటి? అన్నయ్య, మీరు గొడవ పడడం కాదు, నాగవల్లిని వెతుకుదాం. హలో అత్త, నేను శ్రీవల్లిని మాట్లాడుతున్నాను. చెప్పు శ్రీవల్లి, ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అత్త, నాగవల్లి ఏమైనా మీ ఇంటికొచ్చిందా? అదొస్తే హారతిచ్చి ఇంట్లోకి రానిస్తాను కదమ్మా. అయినా మీకు చెప్పకుండా అదొస్తుందా, నేను తీసుకొస్తానా? అది కాదత్తా, నాగవల్లి కనిపించట్లేదు. ఏదైనా అగత్యానికి పాల్పడిందేమో అని మాకు అనుమానంగా ఉంది. అయ్యో రామా, ఇందాక నా కొడుకను కొట్టుకున్నప్పుడే ఏదైనా అపశకునం మాట వినాల్సి వస్తుందనుకున్నాను. అది ఇదేనేమో. అటొస్తే వెంటనే మాకు ఫోన్ చేయత్తా. తెలిసిన వాళ్ళకు కూడా చెప్పు. అలాగేనమ్మా, అలాగే. నువ్వు మాత్రం కంగారు పడుకో. నేను వీర్రాజుకు చెప్తాను, చూసొస్తాడు. అలాగే అత్త, అలాగే. వీర్రాజు, వీర్రాజు! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు అమ్మని జీవితంలో నుంచి బయటికి తోసేశాడు. ఈరోజు ఆ ఇంట్లో నుంచి నన్ను తోసేశాడు. అలా ఎలా చేస్తారా? నాకది కొత్తగా అనిపించడం లేదు. కానీ నువ్వు వెళ్ళడమే నాకు కొత్తగా ఉంది. ఎందుకు ఇలా చేసావమ్మా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నీకోసమేరా, నీకోసమే, నీకోసమే. నా కోసం? ఎందుకమ్మా? ఎందుకంటే అబ్బాయి జాతకంలో మరణగండం ఉంది. వాణ్ణి చూసుకునే ఇప్పటి వరకు బతుకుతున్నాను. పరిహారం చూడండి. మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హోమం చేపిస్తే చాలు. తల్లిదండ్రులిద్దరూ పీటల మీద కూర్చొని హోమం చేస్తేనే ఆ గండం గడిచిపోతుందన్నారా. అందుకే నా బిడ్డకి ఏ గండం ఉండకూడదని 21 సంవత్సరాల దూరాన్ని కూడా పక్కన పెట్టేసి నేను ఆయన్ని కలిశానురా. నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. అందుకే ఇలా చేశాను. అమ్మా, అమ్మా, ఊరుకోమ్మా, ఏడవకమ్మా. మర్చిపోయావమ్మా? చిన్నప్పుడే ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదంటూ నాకేమీ కారని అప్పుడే చెప్పేశాడు. ఈరోజు నా మెడ పట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. మనం మన ఇంట్లో 21 ఏళ్ళు నాకేమీ కాని ఆయన లేకుండా బ్రతికాం. ఈరోజు ఆయన వల్ల నేను బ్రతుకుతానంటే ఆ బ్రతుకే నాకొద్దమ్మా.
అలాంటి బ్రతికివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనమ్మా. భగవంతుడా, బిడ్డని తండ్రికి శత్రువుని చేసి ఆడుకుంటున్నావు కదయ్యా, ఇదే మాటయ్యా. ఇప్పుడు నా బిడ్డకి గండం గడిచే దారేదయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు అమ్మాయి? ఫ్యాక్టరీ కోసం ఎందుకు వెతుకుతుంది? ఎవరో ఏందో తెలియదమ్మా. ఇంతకు ముందే టీ కొట్లో అడుగుతుంది. ఎలా ఉంది? ఏ ఊరు నుంచి వచ్చింది? అవేం తెలియదమ్మా. ఫ్యాక్టరీ గురించి అడిగిందని తెలియగానే ఎందుకనే మంచిదని మీకు ఫోన్ చేశాను. ముందదెవరో నేను చూడాలి. దాని కంట పడకుండా అర్జెంటుగా దాని ఫోటో తీసి నాకు పంపించు. అలాగేనమ్మా. తాత, ఏటే ఇక్కడ బొమ్మల ఫ్యాక్టరీ ఉండేదంట కదా? బొమ్మల ఫ్యాక్టరీయా? బొమ్మల ఫ్యాక్టరీయా? అదిగో అమ్మా, దూరంగా సెట్లు కనిపిస్తున్నాయే, అక్కడేనమ్మా. నేను ఆ ఫ్యాక్టరీలోనే పనిచేసినోన్నమ్మా. ఆ బంగారు తల్లి ఉప్పు తిన్నోనేనమ్మా. థ్యాంక్ యూ తాత. మంచిదమ్మా. అన్నా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? అన్నా, ఇక్కడ బొమ్మల ఫ్యాక్టరీ ఉండేదంట కదా, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బొమ్మల ఫ్యాక్టరీయా? అదిగో ఆ స్థలమేనమ్మా. అయినా ఇక్కడ ఏముందని వచ్చో, ఎవరున్నారని వచ్చో? చాలా ఏళ్ల క్రితమే ఇక్కడున్నవన్నీ వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? తెలీదమ్మా, కానీ అక్కడున్న సమాధిని చూడడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజున ఒక మనిషి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆయన వచ్చారా? ఇంకా రాలేదమ్మా, ఇంకాసేపట్లో వస్తాడు. కాసేపట్లో వస్తారా? అంటే నా పూర్వత్రాలు ఏమైనా తెలుస్తాయేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 15వ తారీఖు వరకు ఉండే ఇంటి కోడలు గారు. ఏంటి? నాకు చాలా ఆకలిగా ఉంది, దోశలు వేసి పెట్టు. కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వేసినవి ఉన్నాయి కదా, అవివ్వు. అవి ఇవ్వడం కుదరదు. ఈ ఇంటికి కాబోయే చిన్న కోడల్ని. నన్ను ఎంత మర్యాదగా గౌరవంగా చూసుకోవాలి నువ్వు. ఇప్పటికే నీకు చాలా ఎక్కువ చనువిచ్చాను. దోశలు పెడతావా పెట్టవా? ఆగమన్నాను కదా. ఆగను. రెడీగా ఉన్నవి తీసుకుంటాను. నాకు కోపం తెప్పించుకో.
మా పెళ్ళయ్యే వరకు కనీసం నన్ను ఓ అతిథిలాగా అయినా ట్రీట్ చేయి. ఎంత పొగరు నీకు! నా చెయ్యి కాలుస్తావా? నాకు మండితే ఇలాగే ఉంటుంది మరి. ఆఫ్టర్ ఆల్ దోశలు ముట్టుకున్నందుకు నన్ను కాలుస్తావా? అత్తయ్య మావయ్యలు మందులు వేసుకోవాలి. అందుకే ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, ఆ తర్వాతే ఎవరైనా. ఏం జరిగింది? ఆకలి అవుతుందని దోశలు తీసుకుంటుంటే అట్ల కడుతో అంటించింది. అలేఖ్య చేయకూడని పని చేసినట్టు ఎందుకలా చేసావని? అలేఖ్య వాళ్ళ ఇంట్లో గారబంగా పెరిగింది. ఈ పాటికి తన కాళ్ళ దగ్గరికి టీలు టిఫిన్లు అన్నీ వచ్చేవంట. మనం అంత చేయకపోయినా తను వంటగది వరకు వచ్చినప్పుడైనా టిఫిన్ పెట్టాలి కదా. నువ్వేసేది మామూలు దోశలే కదా, ఏదో బంగారంతో ఇచ్చినట్టు ఫీలింగ్ ఏంటి? చాలా టూ మచ్ చేస్తున్నావు అవని. టిఫిన్ అయినా భోజనం అయినా ముందు ఇంట్లో పెద్దవారికి, తర్వాతే ఎవరికైనా. గారాబంగా పెరిగిన వారు, ఆగలేని వారు కావాలంటే పచ్చిపిండి తినొచ్చు. నన్ను పచ్చిపిండి తినమంటున్నావా? చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? 15 రోజుల్లో మీకు మాజీ భార్య కాబోతున్న ఈవిడ గారు ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. అవని ఏం చేసినా పద్ధతిగానే చేస్తుంది. పద్ధతి అంటే ఇలా నా చెయ్యి కాల్చడమా? ఇదే నా ఇంట్లో పొరపాటున ఎవరైనా చేస్తుంటే ఇలా మెడ పట్టుకుని బయట గెంటేసేది. ఆటమ్మ మెంటర్ అయిందిగా. నా చెల్లెల్ని తోస్తావా? ఇప్పుడు అలేఖ్య చంపకి సుజాత చెయ్యికి మధ్య ఓ సౌండ్ వస్తుంది చూడు. ఎంత ధైర్యమే నీకు! నన్ను కొడతావా? ఇలాంటి తప్పు చేస్తే మీ అమ్మని కూడా కొడతానే. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. నువ్వు అవుతావో లేదో తెలీదు, కానీ నా చెల్లెలు ఆల్రెడీ చిన్న కోడలు, ఈ ఇంటి మేన కోడలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నువ్వు దయచేయి నాయన, నువ్వేం చూస్తావు? దయచేయి. ఇంట్లో ఉన్నారో లేదో ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాచ్ వైజ్ టీమ్స్ డివైడ్ చేశారు, మీ అప్రూవల్ కోసం పంపించారు. ఒకసారి చూడండి సార్. హలో, ఎవరు? అయ్యా, నా పేరు శర్మ. కొడైకెనాల్లో మీ ఆవిడ గారు రోజు వచ్చే గుడి పూజారిని. పంతులు గారు మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. ఆ మహాతల్లి లేకుండా మీరు పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలిసి మీరు ఎలా ఉన్నారు అని అడగడం భావ్యం కాదండి, క్షమించండి. జరిగింది ఒప్పుకొని కాస్త కష్టమైన ముందుకి అడుగు వేయడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి. అయ్యా, హోమం పని మీద హైదరాబాద్ వచ్చాను. పిల్లల్ని మిమ్మల్ని చూసి చాలా కాలమైందని చెప్పి మీ ఇంటి వరకు వచ్చేసాననుకోండి. కానీ మీరు ఇంట్లో ఉన్నారో లేదో కాస్త అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాను అనమాట. నేను ట్రైనింగ్ క్యాంప్కి వచ్చాను పంతులు గారు. మీరు లోపలికి వెళ్ళండి, అమ్మ నాన్న ఉన్నారు. నేను పని పూర్తి చేసుకొని వెంటనే వచ్చేస్తా. అలాగే బాబు, తొందర ఏం లేదు, పని చూసుకురండి. ఉంటాను. సరే అండి. సార్, కొడైకెనాల్ పంతులు గారా? అవును. మీకు బోర్డర్లో డ్యూటీ పడిన ప్రతిసారి మేడం గారు ఇంట్లో కంటే గుడిలోనే ఎక్కువగా ఉండేవారు సార్. మీరు ఫోన్ చేసే ఆ 2 నిమిషాల కోసం రోజంతా ఆ ఫోన్ పక్కనే ఉండేవారు. మీ క్షేమం కోసం మేడం చేసిన పూజలు, చేసిన వ్రతాలు, ఉన్న ఉపవాసాలు, పెట్టిన అన్నదానాలు అన్నీ ఇన్ని కావు సార్. మేడంకు మీ మీదున్న ప్రేమను చూసి
పంతులు గారే ఆశ్చర్యపోయేవారు. సారీ సార్, ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను, క్షమించండి సార్. సార్, ఘోరం జరగబోతుంది సార్. ఏం జరగబోతుంది? సార్, మిస్సమ్మ కొడైకెనాల్ వచ్చినప్పుడు పంతులు గారిని కలిసింది సార్. ఆయనే మేడం గుడికొస్తారని చెప్పారంట సార్. మేడం వచ్చినప్పుడు వెనక నుంచి చూపించారంట సార్. మిస్సమ్మ మేడంను చూసే టైంకి మీరు మేడం తీసుకొని అక్కడి నుంచి వచ్చేసారంట సార్. మిస్సమ్మకి పంతులు గారికి పరిచయం ఉందని మిస్సమ్మే చెప్పింది సార్. అంటే ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్తే మిస్సమ్మని గుర్తుపట్టి ఆరు చనిపోయిందని, తను ఉంటుంది ఆరు ఇంట్లోనే అని మిస్సని చెప్పేస్తారు. అయ్యో సార్, ఆయన చెప్పకముందే మనమే ఆపాలి. పదరాతోడు. అవును సార్, పదండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి, నేను మాట్లాడింది వినిపించినట్టు ఇలా ఆగిపోయారు? ఇప్పుడు నేను మిస్సమ్మతో పాటు ఈయనకు కూడా కనిపిస్తున్నానా? అయ్యో, అసలు ఆత్మగా ఉండడం ఇంత కష్టమని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక మాన్యువల్ ఉండదు, గైడ్ లైన్స్ ఉండదు. ఛ! నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఎలా ఉన్నారు? ఇదేనా రావడం? ఏమైంది పంతులు గారు అలా చూస్తున్నారు? అరుంధతికి సంబంధించి అన్ని కార్యక్రమాలు జరిపించారా? జరిపించేశాం పంతులు గారు. పాలు పోయడం, పెద్ద కర్మ అన్ని శాస్త్రబద్ధంగానే జరిపించాం పంతులు గారు. మరి అస్థికల్ని పుణ్యనదుల్లో కల్పించారా? లేదు పంతులు గారు, ఇంకా కలపలేదు. మీరు ఇలా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? అరుంధతి ఇక్కడే ఉంది. ప్రాణం విడిచిన పైలోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? నిజమమ్మా, తన ఉనికి నాకు తెలుస్తోంది. తన కల నిజమైందని, నా మాట అబద్ధమైందని అడిగినట్లు అనిపించింది. కాదు కాదు, నిలదీసినట్లు అనిపించింది. నా మాటలు మీకు వినిపించాయా? నిజమా? మా కోడలు ఇక్కడే ఉందా పంతులు గారు? అదెలా సాధ్యం పంతులు గారు? ఎలా చూసుకున్నా అరుంధతి ఈ పాటికి లోకం విడిచి వెళ్ళుంటుంది కదా. ఇక్కడ జరుగుతున్న దానికి సైన్స్లోనూ శాస్త్రంలోనూ వివరణ లేకపోవచ్చేమో గాని అరుంధతి ఉనికి మాత్రం నాకు తెలుస్తోంది. అమ్మా, అమ్మా అరుంధతి, చివరిదాకా మా చెయ్యి వదలనని మాటిచ్చి ఎలా మోసం చేసి వెళ్ళిపోయావమ్మా. ఈ ఇంట్లో నీ నవ్వులు లేక, నీ గజ్జల చప్పుడు లేక, నీ పిలుపు లేక ఈ ఇల్లు, మా బతుకులు బోసిపోయాయమ్మా. జీవితాంతం మోయలేని బరువుని, భరించలేని బాధని, తీరని కష్టాన్ని ఇచ్చి వెళ్ళావు కదా అరుంధతి. నువ్వు లేకుండా బతకడం మాకెవ్వరికీ ఎందుకు నేర్పించలేదమ్మా? ఎందుకు నేర్పించలేదు? అమ్మా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ అమ్మాయి చావిచ్చిన బాధని కాకుండా అమ్మాయి బతుకున్నప్పుడు
పంచిన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషించండి. పాటించడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసమ్మా. మనం మనుషులం కదా, అంతకన్నా ఏమీ చేయలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బల్లి, నా దేవత ఎక్కడున్నావమ్మా? వదినా, వదినా, బల్లి, వదినా, బంగారు తల్లి. మళ్ళీ ఏ కోపం వచ్చింది? చూడదురా, ఏం కొంపలు ములిగాయి అని అన్నాను కానీ ఏ కొంపలు ముంచింది అని అంటున్నావు? ఎవరిని? ఇంకెవర్ని? నిన్నే. ఈ ఇంట్లో అరుపులు ఆర్తనాదాలు వినిపించాయి అంటే, అందులోనూ దీందో నాదో అంటే అందుకు నువ్వే కారణం అయి ఉంటావు. అవునదినా, చూడు ఏమేం మాట్లాడుతుందో. బల్లి దీని స్నేహితురాలంట, దీని బంధువు అంట. బల్లి దీని కాపురం నిలబెట్టడానికి వచ్చిన దేవత అంట. బల్లి. చారు, నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచే చిన్న అనుమానం ఉందే. నిజం చెప్పవే, గతంలో మీ వాళ్ళెప్పుడైనా పిచ్చాస్పత్రికి తీసుకెళ్లారా? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను? నేను ఎంతో ప్లాన్ చేసి కష్టపడి ఆ బల్లిని తెచ్చుకున్నాను. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలని ప్రాక్టీస్ చేయిస్తున్నాను. సరే, అలవాటు ప్రకారం అదేదో గోడల మీద తిరుగుతుంది. మధ్యలో ఈవిడొచ్చి తరిమేసింది. ఇప్పుడు దాన్ని నేను ఎక్కడని పట్టుకోవాలి? నా బల్లి, నా బల్లి, బల్లి. ఏం మాట్లాడుతున్నావే? బల్లికి నేర్పించడం ఏంటి? అసలు బల్లి కోసం ఇంతలా అరవడం ఏంటి? అవును, ఆ బల్లి అన్ని బల్లు లాంటిది కాదు. నా కోసమే వచ్చిన బల్లి. నన్ను శ్రీనుబాబుని ఒకటి చేసిన బల్లి. రేపు మా ఇద్దరికి పిల్లలు పుడితే దాని పేరు కలిసొచ్చేలాగా పేరు కూడా పెట్టుకుంటాను. ఏమని? బల్లిరాజా, బల్లిరాణి అనా? అవునవును. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? బల్లి మీద పడితే ఎంత ప్రమాదమో తెలుసా? అందరికీ ప్రమాదమేమో, నాకు మాత్రం అదృష్టం. బల్లి, ఎక్కడున్నావమ్మా? పార్వతి, వీళ్ళ వాళ్ళకి కబురు చేయమ్మా. నాకు తెలిసి ఎక్కువ రోజులు పట్టేలా లేదు. తొందరలోనే వ్యాన్ ఎక్కించాల్సిందే. నీకు అర్థం కాదు. అది ఎందుకు వచ్చిందో, అది ఏం సైగ చేస్తుందో అర్థమైనప్పుడు మీరు కూడా ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టి దండేసి దండం పెడతారు. చూస్తూ ఉండండి. నా బల్లి, ఎక్కడున్నావు బల్లి? బల్లి, వదినా, బల్లి. ఖచ్చితంగా దీని చిన్న మెదడు చిట్లిపోయింది. ఎందుకైనా మంచిది హాస్పిటల్ వాళ్ళకి ముందుగా ఒక మాట చెప్పుకుని పెడితే మంచిదేమో. లేకపోతే ఆ బల్లికి దండ కాదు, మనిద్దరికి దండ వేయాల్సి వస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది పార్వతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, ఏంటి బావా, ఏం చేస్తున్నావు? నువ్వేదో చేయాలని వచ్చినట్టున్నావుగా, కానివ్వు. నేనేం చేస్తాను బావా? కబుర్లు చెప్తాను కానీ నువ్వే వినవు కదా. అయినా నీతో మాట్లాడడం నాకెంత ఆనందంగా ఉంటుందో, నాకు ఎంత హుషారుగా ఉంటుందో తెలుసా? నాకు ఎంత సంతోషంగా ఉంటుందో.
అమ్మో బల్లి బల్లి అమ్మో, బల్లి 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 అమ్మ బల్లి అమ్మ బల్లి 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 శ్రీను ఏదో జరిగింది, నాకు చెప్పండి. మీరిద్దరూ వాటేసుకున్నారు కదా? నేను విన్నాను, నిజం చెప్పండి. ఏం జరిగిందో నాకు తెలియాలి. బావా చెప్పు బావా. నేను బల్లి భయంతో ఇలా వాటేసుకున్నాను. వాటేసుకోవడం సమస్య కాదు, ముద్దు సౌండ్ కూడా వచ్చింది. చెప్పు బావా, ఎవరు ముద్దు పెట్టుకున్నారు? నువ్వు ముద్దు పెట్టుకున్నావా లేక అది ముద్దు పెట్టుకుందా? చెప్పండి బావా. ముద్ద? ఎవరు ముద్దు పెట్టుకున్నారు? ముద్దు పెట్టానా? నీకు ముద్దు పెట్టానా? అసలు భయంతో నేనేం చేశానో నాకేం తెలీదు. బావా ఆద్య, నిజం చెప్పు, నువ్వు ముద్దు పెట్టావు కదా? నేనెందుకు పెడతాను? మరి మా బావ ముద్దు పెట్టాడా? ఊహించని పరిణామానికి ఏం జరిగిందో నాకే తెలియలేదు. అసలు ఎవరిని ముద్దు పెట్టుకున్నారు? నాకేం అర్థం కావట్లేదే. అసలు ఆద్య నాకు సాయం చేస్తుందా లేకపోతే వాళ్ళిద్దరూ కలవడానికి నన్ను సాయంగా వాడుకుంటుందా? అమ్మో, ఏదో జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సార్, మీరు ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నారు? ఆవేశం కాదు బాబాయ్, ఆక్రోశం, ఆవేదన, ఆగ్రహం అన్నయ్య. ఆగ్రహం. నన్నే మోసం చేయాలని చూస్తాడా? ఓనర్కి వాళ్ళ అశ్రుని వాడి బ్యాన్ రాసేస్తా. ఈ శంకర్ దేన్నైనా భరిస్తాడు కానీ మోసాన్ని మాత్రం సహించడు, భరించడు. అబ్బా, ఈ టైంలో మీరు ఆవేశపడకూడదు సార్, కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అది అలా చెప్పండి అంకుల్. ఇందాకటి నుంచి కర్రుగట్టిన తీవ్రవాదుల ప్లాన్లు వేస్తున్నారు. ఓనర్ని పట్టుకుని కొడతారంట. కొట్టక సన్మానం చేయాలా? 420 గాడు వచ్చి రాగానే పట్టుకొని మేము అనుకున్న ప్లాన్స్ అన్ని వాడి మీద ఇంప్లిమెంట్ చేస్తాం. లైఫ్ లో అబద్ధం కాదు కదా, ఆ పేరు తలుచుకోవాలన్నా గజ 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 వణకాలి. అబ్బా చాలా ఆపండి. బడబడమని వాగడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ ఇల్లు ఓనర్ది, అతని దగ్గర అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నాయి. లీగల్ గా కూడా అతన్ని ఏం చేయలేము. పైగా అతనేం ఇల్లు ఖాళీ చేయమని దౌర్జన్యం చేయలేదు కదా, తెలివిగా రిపేర్ చేయాలని చెప్తున్నారు. ఆయన కన్నింగ్ పని ఇదే అని మనకు తెలిసినా కూడా మనం ప్రూవ్ చేయలేం కదా. పైగా మీరు గొడవ చేశారనుకోండి, ఆ సాకుతో ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అవునన్నయ్య, గౌరీ గారు చెప్పింది నిజమే. న్యూసెన్స్ కేసు మీద కూడా అలా చేయొచ్చు కదా. పాయింటేరా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు ఖాళీ చేయాల్సిందే అంటావా? అవసరం లేదు సార్, అతని ప్లాన్ అతనికే తిప్పికొట్టండి. అదెలా? అది నేను చెప్తానుండండి. అతని హౌస్ రిపేర్ చేయించేంత వరకు వేరే ఇల్లు చూసుకోమన్నాడా? సో మీరేం చేస్తారంటే, మేం వేరే చోట ఉంటాం కానీ సామాన్లన్నీ ఇక్కడే ఉంటాయి, రిపేర్ అయ్యాక వస్తామని మెలక పెట్టండి. అప్పుడు నో చెప్పలేడు కదా. అమ్మా, ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నోటికి పని చెప్పడం మానేసి బుర్రకి పని చెప్తే వస్తాయి. అబ్బా,
ఒక్కసారి ఇచ్చేసి పెద్ద జీనియస్ లా ఫీల్ అయిపోతారు ఓనర్ లాగా. హా? చూసారు అంకుల్, నా గొప్పను అస్సలు ఒప్పుకోరు. ఏంటండి మీ గొప్ప? అసలు ప్రాబ్లం అంతా మీ వల్ల వచ్చింది. మధ్యలో నేనేం చేశాను? కింద హౌస్ లో మీరు ఉండడం వల్లే పై హౌస్ లో ఉన్న మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే రేపో మాపో మిమ్మల్ని చూసైనా పై హౌస్ ఫుల్ అయిపోద్దని వాడు ఆ ధైర్యంతోనే మమ్మల్ని ఖాళీ చేయమంటున్నాడు. చూసారా తిప్పి తిప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అసలు మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడండి, నాకు బుద్ధి లేదు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవడం ఎందుకులేండి. అక్క ప్లీజ్, ముందు మీ గొడవ ఆపండి, ఓనర్ వస్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు, మీరు కాలుగల్ల పిల్లిలాగా అటు ఇటు తిరిగినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదు. కాస్త తిరగడం ఆపండి, నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి. మీకేమండి, మీరు ఎన్నైనా చెప్తారు. ఇల్లు కావాల్సింది మాకు, మీకు కాదు. మీకేమండి, హ్యాపీగా ఈ ఇంట్లో ఉంటారు. ఇల్లు ఎత్తుక్కోవాల్సింది మేము. అంతేకాదండోయ్, ఆ ఓనర్ గాడు ఈ 10 రోజులు ఈ ఇంటిని వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోవాలి. మా తమ్ముళ్ళని కాలేజీకి పంపించాలి, మీతో కలిసి ఈవెంట్ చేయాలి. ఎన్ని టెన్షన్స్ మీకు అర్థమవుతుందా? చూడండి, అద్దెల కోసం వెతుకుతున్నాను, కానీ బ్యాచిలర్స్ అనేసరికి ఎవ్వరూ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. హాస్టల్లో ఉండే అలవాట మాకు లేదు. పైగా ఈ ఇంటికి బాగా అలవాటు పడిపోయామండి. అవునన్నయ్య, వాస్తుపరంగా కూడా ఇల్లు మనకు బాగా కలిసి వచ్చింది. మా చదువులు కూడా చక్కగా కాన్సన్ట్రేటెడ్ గా జరుగుతున్నాయి. ఈ ఇంటిని వదిలేసి వెళ్తే డిప్రెషన్ లో చదవలేనేమో అని భయంగా ఉందన్నయ్య. చూసారా మా తమ్ముళ్ళని? ఆణిముచ్చాలండి. చదువు మీద ఎంత ప్రేమను పెంచుకున్నారో ఈ ఇంటి మీద కూడా అంతే ప్రేమను పెంచుకున్నారు. అన్నయ్య, పాపం గౌరీ గారు తన సిస్టర్స్ కూడా మనం ఉన్నామని సేఫ్ గా కేర్ గా ఫీల్ అవుతున్నారు. అవుననుకో, మనం వెళ్ళిపోతే దిగులెట్టేసుకుంటారేమో అన్నయ్య. అంత లేదు, అక్కడికి ఏదో మీ అన్నయ్య మీరే మా ముగ్గురికి లైఫ్ ఇస్తున్నట్టు ఫీల్ అవ్వకండి. ఏదో కలిసి ఫ్రెండ్లీగా ఉన్నాం, చిన్న మిస్సింగ్ ఫీల్ ఉంటుంది అంతేకాని మీరు వెళ్ళిపోతే మాకు జరగదనేం కాదు. అక్క, వాళ్ళ ఉద్దేశం కూడా మిస్ అవుతామనే. నువ్వు ఆవేశపడకుండా వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకో. చూసారా, ఉండడానికి భూమికి 3 అడుగులున్నా మాటలు చూస్తే ఆకాశం అంతున్నాయి. ఆవిడని చూసి నేర్చుకోండి. సంధ్య, శ్రావణి గారు, మీరు కూడా ఏదోటి చెప్పండి. మా మీద కాస్తైనా కన్సర్న్ లేదా అండి మీకు? ఇదే మీరు ఇలాంటి ప్రాబ్లంలో ఉంటే మేము సైలెంట్ గా ఉంటామని చెప్పండి. ఉండరనుకోండి, కానీ మీ ప్రాబ్లం కి మేమేం హెల్ప్ చేయగలం? బాబాయ్, మరి ఇంతకాలం నుంచి మీరే మాకు హెల్ప్ చేస్తూ కూర్చున్నారు. రే, మీరేం వరీ కాకండ్రా. నారు పోసినోళ్ళు నీళ్లు పోయారా ఏంటి? ఈ మహాపట్నంలో మనకి ఇల్లే దొరకకుండా పోతా. అవునన్నట్టు గౌరీ గారు, మీ బాబాయ్ గారి ఇల్లు ఖాళీగానే ఉన్నట్టుంది. సార్ వేరే ఇంటికెళ్తే సార్కి మేడంకి దూరం ఏర్పడుతుంది. లేదా, అలా జరగకూడదు. వీళ్ళంతా కలిసి ఉండేలా చేయాలి. ఏం చేయాలి? నేను ఒక మాట చెప్తాను, వింటారా సార్? ఇప్పటి వరకు మీరు మా కోసం అంతా మంచి చేశారు. అదే, పైగా మీరు ఏం చేయాలనుకున్నా అది మా కోసమే. చూడండి, మీ అనుభవంలో ఎన్నో కష్టాలు నష్టాలు డక్కి ముక్కిలు తినేశారు. పైగా వయసులో పెద్దవారు. శంకర్ గారు, ఉండండి, ముందు అంకుల్ ని మాట్లాడనివ్వండి. అంకుల్, మీరు చెప్పండి. ఆ ఓనర్ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. మీరు వేరే ఎక్కడైనా దూరంగా ఉన్నారనుకోండి, ఏ క్షణంలోనైనా మీ సామాన్లన్నీ కిందకి దించేసి వేరే వాళ్ళు ఎవరికైనా అద్దెకిచ్చినా ఇచ్చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. ఆ పిప్పళ్ళ బస్తాగడ అంత పని చేసినా చేస్తాడు. నెల తక్కువేదబా. అసలు ఇందాక మీరు నన్ను ఆపారంగా, లేకపోతే వాడిని నేను ఫుట్బాల్. శంకర్ గారు, నేనేమంటున్నానంటే, మీరు దూరంగా కాకుండా ఇక్కడే ఎక్కడో దగ్గరగా ఉంటే ఓనర్ మీకు భయపడి ఇంటి జోలికి రాడు. 10 రోజుల తర్వాత ఎలాగూ మీ ఇంట్లోకి మీరు చేరొచ్చు. ఇక్కడే దగ్గరలో అంటే మా ఇంట్లో ఉండమంటారా ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
అది పుల్లారావు అంటే నాకింకా లోకంతో పని ఏముంది. అబ్బా పాట విన్నవేంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఏడ్చింది? నా మనవడు అంటున్నారా? కాదు సార్, నేను ఇంట్లో లేను సార్, ఆఫీసులో ఉన్నాను సార్. అబ్బా నిజం సార్, పొట్టు సార్. అబ్బా ఈయన కాల్ కట్ చేశారేంటి? ఆఫీసులో లేకుండా ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పారనుకుంటున్నారా? అంతా ఈ బేబీ వల్లే. బ్యాట్ తెప్పిస్తుంది. ఆపరా. చెప్పవే, ఏడ్చేదెవరా? మన పిల్ల కాదు. అబ్బా నా పిల్ల అనలేదే. హలో 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 హలో, చెప్పేది వించావే. అబ్బా కాల్ కట్ చేసిందేంటి? ఈ వయసులో నా కాపురం కూల్చేలా ఉన్నావు కదరా. బా ఏడుపు ఆపరా. అమ్మో ఇంకా నా వల్ల కాదు. 5 నిమిషాలకి ఎంత చేశాడు వీడు? వీడు ఇంకా ఉంటే సర్వనాశనం అయిపోతాను నేను. అపర్ణ, అక్షర, అశ్విన్ పదండి. రండి. ఏమైంది సార్? మీ వాడు ఏడుస్తున్నాడు చూడు. ఎక్కడ సార్? లేదు కదా. మీరు మరీను సార్, చూసుకోండి సార్. వెళ్ళదు. మీరు వెళ్ళగానే మళ్ళీ ఏడుస్తాడు వీడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పని చేసుకోమన్నారు, చేసుకుంటున్నాను. నాకు పనే దైవం. ఇంకేం చెప్పకండి. ఏం చెప్పకుండా ఏంటమ్మా? నీ బేబీ నీ కాకి ఇంకెవరికి చెప్పాలి? తీసుకెళ్ళమ్మా. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తుందిలేండి సార్. అప్పటి వరకు నేను చచ్చి ఊరుకుంటాను. లేదంటే మా ఆవిడొచ్చిందంటే నన్ను చంపేస్తుంది. ఊరుకోండి సార్, మీరు మీ కామెడీలు. ఆడవాళ్ళు మీ ముందు పిల్లులు కదా, మీరు పులి కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవయ్యా? అర్థమైంది సార్, మీరు ఇంట్లో పిల్లి, వీధిలో పులి. అబ్బా అదేం కాదులేవయ్యా. ముందు మీ బేబీని తీసుకెళ్ళిపోండి. మాకు పని ఉంది సార్, కాస్త మీరే చూసుకోండి. ఏంటి చూసుకునేది? నా పని అయిపోయేలా ఉంది. తీసుకెళ్తాలి, దండం పెడతాను. నా దగ్గర ఏడుస్తుంది సార్, నేను పని చేసుకోలేను. నువ్వు చెయ్యక తల్లి. నీ బేబీని తీసుకొని ఇంటికెళ్ళు. నీ లీవు ఇంకో 2 నెలలు ఉందన్నావుగా, అది తీసుకోమ్మా చాలు. అంతే అంటారా? తీసుకోమనే కదమ్మా చెప్పాను. బాబు అశ్విన్ దించరా నాయనా ప్లీజ్. సరే సార్. ఇప్పుడు అర్థమైందా సార్? 5 నిమిషాలకే మీరు భరించలేకపోయారు. ఒక తల్లి రోజంతా పసిబిడ్డని సాకాలంటే అసలు ఎంత కష్టపడుతుందో చూడండి. అమ్మా బాగా అర్థమైందమ్మా, తీసుకువెళ్ళండి. పదపు. పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో పొగలుస్తున్నాయి అంటే మరిగినట్టే కదా. ఇప్పుడేం చేయాలి? నీకు వంట చేయడం రాదు కదా? అవును, మగపిల్లలు లేని వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి తన కుటుంబాన్ని పోషించడం కోసం తనే మగపిల్లాడిలా పెరిగింది. అందుకే ఇలాంటి పనులేవి తనకి రావు. ఏం పర్వాలేదులే, నేనున్నానుగా, నేను నేర్పిస్తాను. అయ్యో ఏమైందమ్మా? సారీ, స్లిప్ అయింది. అయినా ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అత్తయ్య, మీరెందుకు తీసుకొచ్చారు? అంటే అవసరం పడతాయేమోనని తీసుకొచ్చాం. నేను చెప్పానా అక్క, నీళ్ళు అవసరం లేదు అంటే వినకుండా తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు పాపం
గుండమ్మ కట్టెలన్నీ తడిచిపోయాయి. ఇప్పుడు ఎలా? గుండమ్మ బోనం వండి పెట్టడం ఆ అమ్మవారికి ఇష్టం లేదేమో, అందుకే ఇలా చేయించిందనుకుంటా. ఏమండి, ఇప్పుడు కట్టెలు కావాలంటే ఏం చేయాలి? చాలా దూరం పోవాలి, ఇక్కడెక్కడ దగ్గరలో లేవు. అయ్యో, అది నీ వల్ల కాదు కాబట్టి నువ్వు ఒక పని చేయి. బోనాన్ని పక్కన పెట్టేసి అమ్మవారికి దండం పెట్టేసి ఇంటికి వెళ్ళిపో. అయితే ఆ మాట నాకు కాదు, ఆవిడికి చెప్పండి. ఆవిడ? ఈవిడెవరు? మీరు తడిపేసిన కట్టెలు ఆవిడవే అత్తయ్య. నా కట్టెలు ఇటు పక్కనున్నాయండి. ఏంటే, నేను బోనం వండి పెట్టడం అమ్మవారికి ఇష్టం లేదా? నిన్ను అయ్యో అయ్యో అదే అయ్యో అత్తయ్య. ఆగండి ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టీచర్ వెళ్ళిపోయినప్పుడు నాతో ఏమన్నారు? రాముడికి హనుమంతుడిలా టీచర్ నీకు తోడుగా ఉంది, అందుకే దాని తోక కట్ చేశాను, నీకు తోడు లేకుండా చేశాను అన్నారు కదా. టీచర్ నాకు రాముడికి హనుమంతుడి తోడు లాంటిది కాదు, అర్జునుడికి కృష్ణుడి తోడు లాంటిది. అంటే భక్తుడికి భగవంతుడి తోడులా అన్నమాట. రామాంజనేయులు స్నేహితులైతే కృష్ణార్జునులు బంధువులు, బావమరుదులు. అలాగే టీచర్కు నాకు బంధుత్వం ఉంది. కంగారు పడకండి, బంధుత్వం అంటే టీచర్ నాకు పిన్నో మేనత్తో అనుకునేరు. నా భర్త ప్రాణాలని కాపాడి నా పసుపు కుంకాలను నిలబెట్టిన దేవత టీచర్. నా భర్తకు పునర్జన్మనిచ్చి అమ్మ కాని అమ్మ అయింది, నాకు అత్త కాని అత్త అయింది. అంటే ఇప్పుడు నాకు 3 అత్తలన్నమాట. ఒకరేమో మా సుమతి అత్తమ్మ, ఇంకొకరు మేరు, 3వ వారు మా టీచర్. ముచ్చటగా 3 అత్తల ముద్దుల కోడల్ని. అవును, రాత్రి ఏంటత్తయ్య అలా చేశావు? నేను మా ఆయన కలవబోతుంటే పానకంలో పుడకలా మా అక్కను పంపించి మా తొలి రాత్రిని చెడగొడతావా? టీచర్ గారిని పంపించి మా మొదటి రాత్రిని చెడగొట్టి ఏదో సాధించానని సంతోషపడుంటావు కదా. నీ ఆనందం క్షణికం అత్తయ్య, నా సంతోషం శాశ్వతం. అందుకే ఆ దేవుడు టీచర్ని తిరిగి రప్పించాడు. అలాగే నేను మా అమ్మ కలిసేలా చేస్తాడు. అది ఎప్పటికీ జరగదు. మధ్యలో మాట్లాడకండి అత్తయ్య. ఈ సీన్ లో స్క్రీన్ ప్లే రైటరు మీకు రియాక్షన్స్ మాత్రమే ఇచ్చాడు. డైలాగ్ రైటరు నాకే డైలాగులు రాశాడు. డైలాగ్ నీదైనా, స్క్రీన్ ప్లే మీ టీచర్దైనా, డైరెక్షన్ నాదే. ఎన్నాళ్ళు డైరెక్షన్ చేస్తారత్తా? ఏజ్ అయిపోవట్లా? ఏయ్, అమృతం తాగినట్టు అలాగే ఉండిపోతారా ఏంటి? కష్టం అత్తా.
మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేను కష్టపడి ఎన్నో మెట్లెక్కొచ్చానే, నన్ను ఓడించటం అంత ఈజీ కాదు. ఎంతో మందిని కష్టపెట్టి వాళ్ళ తలలపై కాళ్ళు పెట్టి ఈ స్థాయికి వచ్చారు. మీరు ఎక్కినవి మెట్లు కావు, పాకుడు రాళ్ళు. పాచి పట్టిన ఆ రాళ్లే మీ పతనానికి దారి చూపిస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి వరకు మీరు దెబ్బ కొట్టారు, ఇకపై మీరు దెబ్బ తినడానికి రెడీగా ఉండండి. మీరు తొక్కి పెట్టిన రాళ్లే మీ తలకు తగులుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, మీరు కూడా దండం పెట్టుకోండి. నాదే ఉందిలే మావయ్య గారు, నేను దండం పెట్టినా పెట్టకపోయినా నా పెళ్ళాం నాతోనే ఉంది. పాపం వదిన గారే అన్నయ్య గారితో లేరు, అదే బాధగా ఉంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? ఎందుకంటావేంటి శివ? మీ పెద్దక్క వాళ్ళ ఆయనతో ఉంది, నువ్వు నాతో ఉన్నావు. అత్తగారు మావయ్య గారితోనే ఉన్నారు. ఎటొచ్చి వదిన గారే అన్నయ్య గారితో లేరు. పెళ్లి కాని హరిప్రియ ఇంట్లోనే ఉంది. పెళ్లి అయ్యి కూడా వదిన గారు పుట్టింట్లోనే ఉన్నారు. వ్రతం రోజు అత్తగారేమో ఈ ఇంటికి అల్లుళ్ళైనా కొడుకులైనా మీరే అన్నారు. మరి అల్లుడుగానో కొడుకుగానో వదిన గారి గురించి ఆలోచించాలి కదా. ఆలోచించింది చాలు, ఎక్కువ చించితే మొన్నట్లాగా మీతో మౌన వ్రతం చేయిస్తాను. ఆ రోజులో ఈ రోజు నీ పప్పులే ఉడకవు. నేను చచ్చినా కూడా అదే చెప్తున్నాను, నోరు మూసుకొని ఉండమని. మామూలుగా మనకున్న సీన్లే తక్కువ, ఉన్న సీన్లలో కూడా మాట్లాడకపోతే జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటారే. ఏంటి బాబు ఏదో అంటున్నావు? అదే అత్తగారు, ఇక వదిన గారు ఇంతేనా? అన్నగారి దగ్గరికి వెళ్ళరా? ఆ దుర్మార్గుడి దగ్గరికి ఎందుకు వెళ్తుంది? చచ్చినా వెళ్ళదు. వ్రతం రోజు అన్నగారిని దేవుడు అన్నారు, ఈ బోనాల రోజు దుర్మార్గుడు అంటున్నారండి మావయ్య గారు. మాట్లాడకుండా ఉండమన్నాను కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? పిచ్చిదా, వాసన వస్తుందా? నేనేం తాగి వాగట్లేదే, ఉన్న విషయమే కదా అడుగుతున్నాను. దేవుడి దయుంటే రాధాబాబు కృష్ణ త్వరలోనే కలుస్తారు బాబు. మీరేమో కలుస్తారు అంటున్నారు, మావయ్య గారేమో చచ్చినా కలవరు అంటున్నారు. ఏది నిజం అత్తయ్యా? ఊళ్ళో అందరూ వదిన గురించే మాట్లాడుకుంటున్నారు, నేను తలెత్తుకోలేకపోతున్నాను. తల ఎత్తుకోలేనంత తప్పు కృష్ణ ఏం చేయలేదు అల్లుడు గారు. మనకు ఒప్పు అనిపించింది ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలని లేదు కదా మావయ్య గారు, తప్పుగానే మాట్లాడతారు. నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి. అలా అని వాళ్ళ స్వరాన్ని ఆపలేం కదా అత్తయ్య, చెవులు మూసుకోలేం కదా. ముందు మీరు నోరు మూస్తారా? నువ్వు నా ఒక్క నోరైతే మూయించగలవే, ఊళ్ళో అందరి నోళ్ళు మూయించగలవా? ఎవరేమనుకున్నా సరే కృష్ణ ఈ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. వదిన గారు ఇంట్లోనే ఉంటే మీ నాలుగో కూతురికి పెళ్లి ఎలా చేస్తారు మావయ్య గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిల్లు ఆంటీ ఇంకా కోలుకోనట్టుంది. ఇది అక్రమం కాదా? కానే కాదు.
లెక్కలు చెప్పలేని ఆస్తిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు జప్తు చేస్తారు. ఇక్కడ అత్తయ్య తీసేసుకుంది. పోనీలే, అమ్మ కూడా అర్థం చేసుకుంటే మంచిది. షష్టి పులుసు వేసుకున్న టైంలో నన్ను తండ్రిని చేసావు కదా దూర్. నైని, చెప్పు పిన్ని. ఇలా చూడు. బాబుగారు ఇవ్వమన్నారా? కంపెనీ పేపర్లన్నీ ఒక ఫైల్లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా వినరు చూసారా? కాదు నైని, అవి కంపెనీ పేపర్లు కావు. తిలోత్తమ వదిన సంతకం పెట్టిన పేపర్లు. అయ్యో, నాకెందుకు ఇస్తున్నావు పిన్ని? శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. 70 కోట్లు నీ చెల్లెల సుమనకి రావాల్సిన వాటాని నా పేరు మీద రాయించుకోవడం అన్యాయం. కేవలం సుమ్మి పొగరు అణచాలని అలా చేశాను కానీ ఆస్తులు తీసుకుని నేనేం చేసుకొని చెప్పు? చాలా మంది ఈ విషయంలోనే పొరబడతారు పిన్ని. వయసు పెరిగిపోతున్నప్పుడు డబ్బు, ఆస్తి ఇవన్నీ మా పేరు మీద ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తారు. అలా అనుకుని ఎప్పుడైతే ఆస్తులు పిల్లలకో అయిన వాళ్లకో ఇచ్చేస్తారు, ఆ 2-3 రోజులు ప్రాణంగా ప్రేమిస్తారు. ఆ తర్వాత ప్రాణం నిలిపేస్తారు. అందుకే నా సలహా ఏంటంటే, కదల్లేని ఆస్తుల్ని మనం అటూ ఇటూ కదిలేంత వరకు మన పేరు మీదే ఉండాలి. మంచాన పడ్డాక మన పేరిట స్వర్గం ఉన్నా అనవసరం. అప్పుడు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి దారాదత్తం చేసుకోండి. నువ్వింత ముక్కుసూటిగా మాట్లాడతావు కాబట్టే నీకంతా మంచే జరుగుతుంది. నేను మా ఆయన మీ కష్టార్జితంతో 3 పూటలా తింటున్నావు. ఎప్పుడూ విసుక్కున్నది లేదు, ఖర్చవుతుందని లెక్క చేసిందే లేదు. అందుకే ఇదేదో నీకే ఇచ్చేస్తే బావుంటుందని. వద్దు పిన్ని. తిలోత్తమత్తయ్య ఏం చేసే ఆస్తుల్ని కూడగట్టిందో నాకు తెలీదు. నువ్వు తన ఆడపడుచువు కాబట్టి వాటా తీసుకున్నా దాంట్లో ఒక లెక్క ఉంటుంది. అంతేనంటావా? అంతే. పేపర్లు జాగ్రత్త. బాబాయ్కి కూడా చెప్పకుండా ఒకచోట దాచిపెట్టు పిన్ని. ముందే బోళా మనిషి. ఇచ్చేమంటే కాగితాలే కదా అని ఇచ్చేస్తారు. ఇది మీ ఇద్దరి జీవితం. నిజమేనైనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అన్నయ్య సలహా కూడా పాటించి చూద్దాం. లేదు నాన్నా, ఉలూచి కాళ్ళు కాలిపోయి కందిపోయాయంతే. నా చెయ్యి మణికట్టు దాకా పూర్తిగా కాలిపోయింది. అది మణికట్టు కాదు, మాడిన కట్టే. ముందైతే ఉలూచి పాదాలకి పసుపు రాసి చూద్దాం. నయమైతే అత్తయ్య చేతికి రాయొచ్చు. ప్రయోగం చేయటానికి నా కూతురి దొరికిందా మీకు? ఏయ్, పాపకి నయం కావాలా వద్దా? ఇప్పుడు ఎలాగో కాలిన కాళ్లతో నువ్వు డిమాండ్ చేసేది ఏమీ లేదు. చేసినా మా అమ్మ ఇవ్వదు. అస్తమానం ఎందుకు ఇస్తారు? అవకాశం ఒక్కసారే వస్తుంది, వినియోగించుకోవాలి. కరెక్ట్. పెద్ద బొట్టమ్మ పాపకు నయమయ్యే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే మంచిది. సుమనమ్మా, ఇంకేం ఆలోచించుకో. నయం కాకపోతే ఎలాగున్న కాళ్ళు అలాగుంటాయి. మళ్ళీ మళ్ళీ నష్టపోయేదేముంది? సుమన, పాప కాళ్ళకి సాక్సులు తీ. నయం కాకపోతే అప్పుడు చెప్తా
పెద్ద బుట్టమ్మ సంగతి. పెద్దమ్మా నీళ్ల చుక్కలు తీసుకురానా? తీసుకురామ్మా. ఇదిగోండి. వెంటనే నయమవుతుందా, టైం పడుతుందా? అమ్మవారి అనుగ్రహాన్ని బట్టి ఫలితం ఉంటుందమ్మా. పసుపు రాశాక 1 నెల టైం పడుతుందని చెప్పకు, వెంటనే నయమవ్వాలి. దేనికైనా కాస్త ఓపిక పట్టాలి. కాసేపు ఆరాలేమో. నిమిషంలో ఆరిపోతుందిలే. త్వరగా నయమైతే వచ్చే నెల వచ్చే కృష్ణాష్టమి రోజు ఉలూచి పాదాలతోనే ఈ ఇంట్లో బుల్లి బుల్లి అడుగులు వేస్తాను. ఆ వేడుకని ఉలూచియే సక్సెస్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? అయిపోయాయా? మరి ఆయనే నీ భర్త అని ఎందుకు ఇన్ని రోజులు దాచావు? అంత పెద్ద నందన్ కుటుంబంలో కోడలివై ఉండి ఎవరికీ తెలియకుండా ఈ అజ్ఞాతవాసం ఎందుకు చేస్తున్నావు? ఇచ్చిన మాట కోసం పాండవులు సైతం ఎలా అజ్ఞాతవాసం చేశారో అలాగే నేను కూడా ఇచ్చిన మాట కోసం, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను కూడా అలాగే అజ్ఞాతవాసం చేస్తున్నాను. ఎవరికిచ్చిన మాట, ఎందుకిచ్చిన మాట? ఎన్నో ఎత్తుపల్లాలు దాటిన తర్వాత, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక నేను మిత్ర గారు సంతోషంగా జీవించబోతున్నామని భరోసా వచ్చిన సమయం అది. ఈ రోజు నా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరిని నేను వదలను. అందులో మొదటగా బలయ్యేది అరవింద్ ఆంటీయే. నీకేం కావాలి? ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? కానీ అరవింద్ అత్తయ్య గారి మీద మాట పడకూడదు. ఆమెకు ఎలాంటి కీడు నువ్వు తలపెట్టకూడదు. సరే అయితే నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. నేను ఇక్కడెందుకున్నాను? అప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో నా భార్యను కాపాడి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడేమో నువ్వు గర్భవతివని ఆచార్య గారు అంటున్నారు. ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్తావు? నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నా బిడ్డకి ప్రాణం పోసావు. దయచేసి నువ్వు మాతో ఉండిపోమ్మా. మిత్ర గారితో ఒక గొప్ప జీవితం చూద్దామనుకున్నాను, కానీ ఆయన్ని అర్ధాంతరంగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆయన దృష్టిలో నేనొక నమ్మక ద్రోహిలా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. మిత్ర గారు కానీ మా అత్తయ్య గారు కానీ నందన్ కుటుంబం కానీ క్షేమంగా ఉండాలి అంటే నేను తిరిగి ఆ ఇంటి గడప తొక్కకూడదు. మిత్రగారి భార్య స్థానాన్ని మళ్ళీ తిరిగి పొందాలని నేను ఆశపడకూడదు. జీవితాంతం ఇలా అజ్ఞాతంలో ఉండాల్సిందే. అందుకే నా గతం గురించి ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. నన్ను ఇంత అభిమానించే మీకు కూడా నా గతం గురించి చెప్పలేకపోయాను. నన్నింత ప్రేమించే మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నన్ను క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు మిత్రకే వస్తుంది. చూస్తూ ఉండండి. మిత్రతో బలంగా పోటీ పడ్డానికి అవతల అర్జున్ కూడా ఉన్నాడు. ఆ విషయం మీరు మర్చిపోతున్నట్టున్నారు. అంకుల్, అర్జున్ ఏదో ఒక్కసారి అదృష్టం కలిసొచ్చి గెలిచాడు. మిత్ర చేతిలో నుంచి ఒక్క ప్రాజెక్ట్ లాక్కున్నాడు. ఆ మాత్రం దానికే అన్ని ప్రాజెక్టులు అర్జున్ సొంతమైపోతాయా? అది కూడా అర్జున్ టాలెంట్ కాదు, తన హార్డ్ వర్క్ కాదు. అతని వెనక ఇంకెవరో ఒక లేడీ ఉంది. తన వల్లే ఆ ప్రాజెక్ట్ అర్జున్ సొంతమైంది. నాన్న, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? జున్ను వాళ్ళ మదర్ గురించేనా? తన గురించేం కాదు, కాకపోతే అర్జున్తో పాటు ఇంకెవరో ఒక లేడీ పనిచేస్తుంది. తన గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే జున్ను వాళ్ళ మదరే అయి ఉంటారు. ఎందుకంటే తను చాలా తెలివైందని, ఆఫీస్ పనులన్నీ చాలా బాగా చూసుకుంటుందని అర్జున్ అంకుల్ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను. అసలు జున్ను వాళ్ళ అమ్మగారిని మీరు ఎప్పుడు చూడలేదు కదా. ఉండండి, చూపిస్తాను. నా ఫోన్లో ఉంది. నాన్న, దించు. ఏ లక్కీ, పెద్దవాళ్ళ విషయాలు నువ్వెందుకు కలవ చేసుకుంటున్నావు? చిన్నదానివి చిన్నదానిలా ఉండు. ఇలాంటి పెత్తనాలన్నీ చేయకో. ఇప్పుడు ఏమైంది దేవయాని? నేనేం చేశాను? నువ్వేం చేయలేదు. అలాగే ఏం చేయకుండా ఉంటేనే బెటర్. దేవయాని, ఇప్పుడు అదేం చేసిందని దాని మీద అరుస్తున్నావు? అక్క, లక్కీ గురించి అందాక పక్కన పెట్టు. మనం ఇప్పుడు ఎంత శుభవార్త విన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏంటా కారణం? ఇంట్లో వివేక్ పెళ్లి గురించి మాట్లాడుకున్నామా? అంటే శుభకార్యం తలపెడుతున్నట్టు. మనం శుభకార్యం తలపెట్టినప్పుడే శుభవార్తలు కూడా వింటూ ఉంటాం. అందుకే వివేక్ పెళ్లితో పాటు మిత్ర మనీషల పెళ్లి కూడా జరిపించేశామనుకో, ఇక మనకన్నీ శుభాలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.